శ్రీకూర్మం దేవాలయంలో తాబేళ్ల దహనంపై విచారణ కొనసాగుతుందన్నారు శ్రీకాకుళం జిల్లా డీఎఫ్ఓ వెంకటేష్. కుట్రకోణానికి సంబంధించి ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. తాబేళ్ల సంరక్షణలో దేవాలయ అధికారులతో పాటు తాబేళ్ల సంరక్షణ చూస్తున్న గ్రీన్ మెర్సీ సభ్యుల నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. తాబేళ్ల దహనానికి సంబంధించి ఆలయ అధికారులు స్వచ్ఛంద సంస్థ సభ్యుల వివరణ కోరామన్నారు. తాబేళ్లు మరణించిన విషయాన్ని చెప్పకుండా దహనం చేయడం నేరమంటున్న అటవీశాఖ అధికారి వెంకటేష్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. శ్రీ కూర్మనాథ ఆలయంలో వరుస తాబేళ్లు చనిపోవడం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి కూడా సంరక్షణ సరిగా లేకపోవడం అనేది కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనికి వరుసగా ఇంచుమించుగా ఒక 4-5 నెలల బట్టి కంటిన్యూగా తాబేళ్లు చనిపోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అక్కడ చనిపోయిన తాబేళ్ళకి సంబంధించి కూడా అటవీశాఖ అధికారులు ఖచ్చితంగా చనిపోయిన తాబేళ్ళకి సంబంధించిన సమాచారం ఇవ్వాలి. ఇవ్వకుండా వీళ్ళు ఎప్పుడు చనిపోయిన తాబేళ్ళని అక్కడే ఎప్పటికప్పుడు కూడా పక్కనే ఉన్న పుష్కరిణి పక్కన గోడ పక్కన వీటిని దహనం చేయడం అనేది జరుగుతుంది. దీంతో ఒక్కసారి ఇవన్నీ వెలుగులోకి రావడం, మరోవైపు హిందూ ధార్మిక సంఘాలు భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇదేనా దీనికి సంబంధించి మొత్తం ఏదైతే శ్రీకాకుళం జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేష్ గారు నిన్న అక్కడికి వెళ్ళడం జరిగింది. మొత్తం అంతా కూడా పరిశీలించారు. దీనికి సంబంధించి ఏదైతే అక్కడ ఉన్న తాబేళ్ళకి సంబంధించి పోస్ట్ మార్టం కూడా పంపించారు. దీనికి సంబంధించి ఏమి వచ్చింది నివేదిక, తదుపరి ఈ తాబేళ్ళకి సంబంధించి ఏం చేయబోతున్నారు అనే సంబంధించి కూడా శ్రీకాకుళం డిఎఫ్ఓ వెంకటేష్ గారు, సార్ ఈ నిన్న పోస్ట్ మార్టం జరిగింది సార్, దీనికి సంబంధించి ఏంటి నివేదికలు ఏమొచ్చింది, ఏం చేయబోతున్నారు నెక్స్ట్? నిన్న పోస్ట్ మార్టం జరిగిన తర్వాత మనం రిపోర్ట్ రావడం జరిగిందండి. అయితే ఈ తాబేళ్ళన్నీ కూడా సుమారు ఒక 9 నెలల నుంచి లేటెస్ట్గా ఒక 6 రోజుల వరకు 5-6 రోజుల వరకు ముందు చనిపోయే అవకాశం ఉందని మనకి వెటనరీ డిపార్ట్మెంట్ డాక్టర్స్ చెప్పడం జరిగింది. అయితే యాక్చువల్గా వాళ్ళు డీటెయిల్డ్ పోస్ట్ మార్టం జరపడానికి వీలు లేకపోయింది. ఎందుకంటే దాంట్లో ఉండే విసర ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్ టోటల్లీ లేకపోవడం వల్ల వాళ్ళు పోస్ట్ మార్టం చేయలేదు. బట్ హౌఎవర్ దే హ్యావ్ గివెన్ ఎ టెంటేటివ్ టైమ్ లైన్, ఎప్పటి చనిపోయి ఉండొచ్చు, ఎంతకాలం కింద చనిపోయి ఉండొచ్చు అన్న దాని మీద ఒక అవగాహన తీసుకొచ్చి ఒక రిపోర్ట్, డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా 9 నెలల నుంచి చనిపోయిన 24 తాబేలు ఏవైతే మన దగ్గర కార్కేసెస్ కానీ క్యారపేస్ కానీ ఉన్నాయో దాని ప్రకారంగా మనం చూస్తున్నట్లయితే ఒక 9 నెలల నుంచి ఒక లాస్ట్ 5 days ముందు వరకు ఒకటి ఉంది. అంతకుముందు 2 నెలల కిందట కొన్ని, 3 నెలల కిందట కొన్ని, 5 నెలల కిందట కొన్ని, అట్లాగా డిఫరెంట్ టైం లైన్స్లో చనిపోయినట్లు గుర్తించడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఒకేసారి మృత్యువాత పడలేదు. దిస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇవి మృత్యువాత పడడం గమనించాము. అయితే మనకి కారణం, స్పష్టమైన కారణం ఏంటంటే మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్లో రివీల్ కాలేదు. హౌఎవర్ మనకి ప్రైమా ఫేసి అక్కడ గమనించినట్లయితే అక్కడ సుమారుగా ఒక 212 ఇప్పుడు తాబేళ్ళు కూడా అలైవ్ ఉన్నాయి. వాటన్నిటిని ప్రాపర్గా సంరక్షించాల్సిన బాధ్యత అయితే ఉంది. వెటర్నరీ డిపార్ట్మెంట్ వారు కూడా ఆ దిశగా ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మనము కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా దాన్ని సంరక్షించవలసిన బాధ్యత ఉంది కాబట్టి, అండ్ అట్ ద సేమ్ టైం మనము కోర్టు ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో సంరక్షించాల్సిన బాధ్యత టెంపుల్ అథారిటీస్ మీద కూడా ఉంది కాబట్టి వారిని కూడా ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు దే విల్ కమ్ అబౌట్ హౌ ద యాక్షన్ ప్లాన్, వాళ్ళు ఎలా చేద్దాం అనుకుంటున్నారు అన్న దాని మీద ప్రశ్నించడం జరుగుతుంది. దాని తర్వాత మనకున్న షెడ్యూల్డ్ యానిమల్ కాబట్టి వైల్డ్ లైఫ్ యాక్ట్స్ ఏం చెప్తున్నాయి, దాని ప్రకారంగా మనం ఏం చేయగలుగుతాము అన్న దాని మీద ఒక నిర్ణయానికి వచ్చిన పిమ్మట లేటర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ విల్ బి డిస్కస్డ్. సార్, ఇప్పుడు ఈ తాబేళ్ళు చనిపోయినప్పుడు అటవీశాఖ రూల్స్ ప్రకారం మీకు చెప్పాలి కదా, ఎందుకు చెప్పకుండా వాళ్ళు దహనం చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ అడిగారు దీనికి సంబంధించి? దానికి సంబంధించి మనం డీటెయిల్డ్ ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాం ఆల్రెడీ. ఈరోజు కూడా రమ్మని చెప్పాము. అయితే ఏమిటంటే వాళ్ళు దట్ హెస్ బీన్ కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ నార్మ్స్. మనకి ఏదైతే ఉన్నాయో ప్రోటోకాల్, అంటే షెడ్యూల్డ్ యానిమల్స్ ఉండేటప్పుడు, షెడ్యూల్డ్ యానిమల్స్కి సంబంధించినప్పుడు ఏదైనా ఒక డెత్ జరిగితే మేబీ వాట్ ఎవర్ మేబీ ద రీజన్, దానికి వెంటనే పోస్ట్ మార్టం కండక్ట్ చేయాలి. ఒకవేళ న్యాచురల్ డెత్ అయితే పంచనామా అది కండక్ట్ చేసుకొని ప్రాపర్ ప్రోటోకాల్ ప్రకారంగా వాటిని ఇన్సినరేట్ చేయడం కానీ లేకపోతే బరియల్ చేయడం కానీ జరుగుతుంది. బట్ అదైతే మనకి డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురాలేదు. అది మేబీ సమ్ కైండ్ ఆఫ్ ఏమంటారంటే మేబీ నిర్లక్ష్యం ద్వారా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. సార్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు సార్? ఇప్పుడు తాబేళ్ళు 24 వరకు చనిపోయి ఇంకో 212 ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? వాటి సంరక్షణ ఏంటి? కోర్టు తీర్పు ఉంటుంది కదా, వాటిని సంరక్షించాలి. వీళ్ళు ఎందుకు సంరక్షించట్లేదు? ఆల్రెడీ అక్కడ గ్రీన్ మెర్సీ సంస్థ ఇచ్చారు కదా, వాళ్ళు ఎంతవరకు సంరక్షిస్తున్నారు సార్? వాళ్ళు నెగ్లిజెన్స్ కూడా కొంత ఉన్నట్టు కూడా చెప్తున్నారు అక్కడ భక్తులు కానీ హిందూ ధార్మిక సంఘం. ఇమీడియట్గా ఎన్జిఓకి సంబంధించిన కూడా మనం ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేశాము. అండ్ వాట్ ఫెసిలిటీస్ దే ఆర్ ప్రొవైడింగ్ టు దోస్ టార్టాయిసెస్ అన్న దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తున్నాము.
అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ విల్ బి టోటల్గా ఎన్యూమరేట్ చేస్తున్నాం. అంటే ప్రతి తాబేలుకు సంబంధించిన మెజర్మెంట్స్ తీసుకోవడం కానీ, ఆ టోటల్ రిజిస్టర్లు ఎంట్రీ ప్రకారంగా ఉన్నాయా లేదని చూడడం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత అన్ని తాబేళ్ళకి సంరక్షించడానికి ఎంత ప్లేస్ అవసరం అవుతుంది, తర్వాత డిఫరెంట్ ఫెసిలిటీస్ హ్యాబిటాట్ సరిగ్గా ఉందా లేదా అన్న దాని గురించి కూడా ఇప్పుడు దర్యాప్తు చేసిన తర్వాత తగు చర్యలు తీసుకుంటాం. సార్ ఇప్పుడు అక్కడ వాటికి సంరక్షణ ఉందా, అసలు ఎందుకు చనిపోతున్నాయి, కారణం ఏంటి సార్? ఏంటి? దెర్ మే బి సెవరల్ రీజన్స్. యాజ్ ఐ సెడ్, ద పోస్ట్ మార్టం రిపోర్ట్ రివీల్ చేయలేదు కాబట్టి మనం ఏమి ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేయలేము. బట్ అట్ ద సేమ్ టైం ప్రైమఫేసీగా కుట్ర అయితే ఏమీ కనిపించలేదు. ఒక నిర్లక్ష్యం అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ఉందని మనం చెప్పొచ్చు. కుట్ర కోణంలో కూడా ఎటువంటి మనకైతే ఏం ప్రస్తుతానికి ఏం కనిపించలేదు. ఈవెన్ పోలీస్ అథారిటీస్ కూడా అవి ఎంక్వైరీ చేస్తున్నాయి. దేర్ మే నాట్ బి ఎనీ సాబోటేజ్. ఇప్పుడు ఈ చనిపోయిన తాబేళ్ళు ఆ 212 అనేది అవి ఎక్కడి నుంచి వచ్చాయి సార్? చనిపోయిన తాబేళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? నో అవన్నీ అదే ప్రెమిసెస్లో ఉండే తాబేళ్ళు. ఎక్కడి నుంచో రావడం ఎట్లా జరుగుతుంది? దే ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ప్లేస్. అక్కడి నుంచి తప్పించి ఇంకెక్కడి నుంచో రావాల్సిన అవసరం అయితే, ఒకే దగ్గరికి రావాల్సిన అవసరం అయితే ఉండదు. అంటే ఆయన ఏమంటారు, పోలీస్ విల్ ఎంక్వైరీ ఇంటూ ఇట్. ఇఫ్ అట్ ఆల్ ఎనీ సబటేజ్ ఏమైనా ఉంటే వాళ్ళు చెప్తారు. అట్లా సబటేజ్ అయితే ప్రైమఫేసీగా అయితే ఎటువంటిది కనిపించలేదు. గ్రీన్ మెర్సీ సంస్థలు ఏమంటారంటే మాకు ఇచ్చిన అప్పగించిన 212 అలాగే ఉన్నాయి, బయట నుంచి తెచ్చిన కొన్ని తాబేళ్ళే అక్కడ వదిలేశారు, అవే చనిపోయినప్పుడు తీసుకెళ్ళి అలా చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నమాట. దట్ ఆల్ విల్ బి ఎంక్వైరీలో కండక్ట్ చేస్తాం. మొత్తం తీస్తే ఇందులో ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఎక్కడ కూడా ఎటువంటి కుట్ర కోణాలు ఏవి కనిపించలేదు. అటవీ శాఖ అధికారి వెంకటేష్ గారు అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.